గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క వాక్య భాగములో నుండి ఈ దినం పరిశుద్ధ గ్రంథం సత్యవేదం వేదరాజముల నుంచి ఆది కాండము 8వ అధ్యాయము. ఆది కాండము 8వ అధ్యాయములో 7వ వచనం నుండి కొన్ని మాటలు బైబిల్ గ్రంథం చదువుదాం. 6వ వచనం నుండి 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేవో చూచుటకు అతడు తన యొద్దనున్న నల్ల పావురం ఒకటి వెలుపలకి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఊడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకుంది. అతడు మరి 7 దినములు తాళి మరలా నల్ల పావురం ఓడలో నుండి వెలుపలకు విడిచాడు. సాయంకాలం నాది అతని యొద్దకు వచ్చినప్పుడు ఉంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉన్నాను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహు తెలిసాను. నేను ప్రార్థన చేద్దాం. అత్యంత ప్రేమాభరితుడు అయిన మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, మా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఛానల్స్ ద్వారానైనా నీ విడలైన మాకు మీరు అందిస్తున్న సహాయాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మదేవుడా, మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించండి, అన్ని రీతులుగా ప్రోత్సహించండి. నా మంచి కాపరి, నా మంచి బోధకుడైన వాక్యమై ఉన్న యేసయ్య పరిశుద్ధమైన నామములోని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఈ ఉదయకాలం మరి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఆది కాండం 8వ అధ్యాయం. మరి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఇది అందరికీ తెలిసినటువంటి చరిత్ర. నోవాహు దినాల్లో జరిగిన ఒక యథార్థ సంఘటన, పాత నిబంధనలో మలుపు తిరిగినటువంటి సంఘటన, అయితే నూతనమైన సృష్టికి ఆరంభమైనటువంటి సంఘటన. నోవాహు ద్వారా దేవుడు తన వంశాన్ని అభివృద్ధి చేసినట్టుగా, తన వంశావళిని దేవుడి అభివృద్ధి చేసుకున్నట్టుగా మనం గమనిస్తాం కదండి. ఇక్కడ చూస్తే 40 దినాల యొక్క ప్రచండ జలచరం ఒక జలమయమైనట్టుగా ఆరారాత్ పర్వతం మీద ఓడ నిలబడినట్టుగా, అదే సమయంలో ఓడలో దేవుడు ప్రతి జాతిని 2 పక్షులుగా, 2 మృగాలుగా, ఒక ఆడజాతి ఒక మగ జాతిగా దేవుడే ప్రవేశపెట్టినట్టుగా నోవాహు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాటి విషయాలు వివరంగా తెలుసుకోవడానికి మొదటగా ఒక కాకిని వదిలినట్టుగా గమనిస్తాం. అయితే ఆ కాకి కబురు తీసుకుని రాలేదు కానీ అసలు కాన రాకుండా పోయినట్టుగా గమనిస్తాం. అది కేవలము ఈ రోజు ఉన్నటువంటి ఆ పాత నిబంధన జాతి లక్షణాలు. అనగా కేవలం లోకములో ఉన్నప్పుడు మన యొక్క జీవిత చరిత్రను, అది పాత నిబంధన జీవిత చరిత్రను లేదా నామకార్థ క్రైస్తవ జీవిత చరిత్రను తెలియజేస్తున్నట్టుగా గమనిస్తాం. అనగా కబురుకు కాకి పంపిన వాటి వాస్తవమే కానీ అది కానరాకుండా వెళ్ళిపోయింది. కళేబరాలు, చచ్చిన శవాల మీద తాను మాంసం తినే అలవాటు కాబట్టి తనకున్నటువంటి కాళ్ళ గోళ్ల చేత అక్కడే ఆ శవాల మీద, కళేబరాల మీద, అస్థిపంజరాల మీద తాను నిలబడిపోయి వాటిని ఆహారంగా పుచ్చుకుంటూ ఆ చేసిన మేలును మరిచిపోయి అక్కడే ఉండిపోయిందిగా, విడిచిపెట్టబడినదిగా, మిగిలిపోయిందిగా మనం గమనిస్తాం. తరువాత మరలా పావురాన్ని పంపినప్పుడు అది చక్కగా దేవునికి ముంగుర్తుగా, పరిశుద్ధాత్మకు గుర్తుగా, పునరుద్ధానానికి గుర్తుగా, ఏమండి ఒక వ్యక్తి తిరిగి రావడాన్ని దేవుడు పునరుద్ధానంగా, మరో జన్మగా చెప్పబడినట్టుగా గమనిస్తాం. అయితే పావురం, తెల్లని పావురాన్ని దేవుడు ఇక్కడ సూచిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అది ఆన్సర్ తీసుకొచ్చినట్టుగా, అది ఒక ఒలీవ అనే ఆకును తీసుకొచ్చినట్టుగా మనం గమనిస్తామండి. ఒలీవ అనేది కూడా బైబిల్ గ్రంథంలో రకరకాలుగా ఆయా సందర్భాల్లో వాడబడినది. ఒలీవ అనేది ఒక రకంగా అక్షరార్థంగా పచ్చని ఒలీవ అనేది చెప్పవచ్చు, కానీ అది పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా, అనగా పునరుద్ధాన శక్తికి గుర్తుగా చెప్పబడుతుంది పిల్లరా. అదే విషయాన్ని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వివరాలు మనం చూడగలుగుతాం. కీర్తనల గ్రంథము 52వ సంకీర్తన గ్రంథము 8వ చరణమును చూసినట్లయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు
నమ్మిక ఉంచుచున్నానని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడండి. దావీదు మహారాజు అనగా ఇశ్రాయేలీలకు 40 సంవత్సరములు మరి రెండవ రాజుగా ఏకదాటిగా రాజ్యం వెళ్ళినటువంటి రాజు. అందరూ రాజులుగా పిలువబడిన ఒక దావీదు మాత్రమే మహారాజు అని పిలువబడ్డాడు. కనుక తన జీవితంలో మరలా పురుకొల్పబడిన తరువాత 50-51 వచనాల్లో చూస్తే తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపంతో కొన్ని విషయాలు రాశాడండి. 51వ సంకీర్తనలో ఆ వివరాలు చూడగలుగుతాం. 5వ వచనము తిరుగా 10-12 వచనాలు చూస్తే తన పాత జీవిత స్వభావాన్ని కొన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. అవన్నీ అయిపోయిన తరువాత తాను మరల 52వ సంకీర్తనలో ఆ విషయాన్ని చెబుతున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని చెట్టు వలె ఉన్నాను అన్నాడు. అలాగైతే ప్రియులరా, దేవుడు కొన్ని చెట్లను మందిరాల్లో నాటేవాడుగా ఉన్నారు. ఏ చెట్టు ఎక్కడ ఉండాలో ఎప్పుడు ఉండాలో దేవుడే నాటేవాడుగా ఉన్నాడండి. అదే మనమైతే అటు ఇటు సంచారం చేసేవారముగా, రెళ్ళు మాదిరిగా అటు ఇటు కదిలేవారముగా, శరీరానికి ఇష్టమైనట్టుగా అక్కడ కొంచెం అలాగే వెళ్ళేవారముగా. తిమోతి పత్రిక రాసినట్టుగా 2 తిమోతి 4లో దురద చెవులు గలవారే అన్నారు. అలాగే కల్పనా కథల వైపు తిరిగేవారు అన్నారు. ఈ యొక్క సమయాన్ని, ఈ రాకడ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇది అంత్యకాల దినాలు అని చెప్పబడతావు. అలాగైతే పిల్లరా, దావీదు మహారాజు అయితే నాటిన చెట్టు వలె ఉన్నాను అంటూ దాని యొక్క పునరుద్ధాన శక్తిని, ఒలీవ అనేది ఔషధానికి వాడేదిగా, ఆరాధనకు వాడేదిగా కూడా వాక్య భాగాలను మనం గమనిస్తాం. ఒలీవ నూనెగా, ఒలీగ ఆకుగా, ఒలీవ కొమ్మగా, ఏమండి ఒలీగ ఔషధముగా దేవుడే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం అందు రాయించాడు. అంటే తన యొక్క ఆ స్వస్థత శక్తి లేదా జీవపు శక్తి కదండి, జీవముతో ఉన్నటువంటిది, ఎప్పుడు బ్రతికుండే చెట్టుగా దేవుడు వాటిని ఆశీర్వదించినట్టుగా ఆ జాతిని దేవుడు ఎన్నుక చేసుకున్నట్టుగా గమనిస్తాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన చనిపోయినప్పుడు కూడా ఆ రోమా ప్రభుత్వం, రవస్తమించిన రోమా సామ్రాజ్య అధినేతలు ఆయన మాను మీద పెట్టినప్పుడు కూడా ఆ యొక్క ఒలీవ మాను మీద, ఒలీవ మొద్దు మీద ఆయన్ని బలి చేశారు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనగా ఒలీవ అనేది బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భంలో దేవుడే వాడారు. అయితే మొట్టమొదటిగా ఆది కాండంలో దాన్ని చూపించాడండి. అది పునరుద్ధాన శక్తి, 2వ జన్మకు శక్తిగా, యేసుక్రీస్తు వారి యొక్క కొత్త నిబంధనకు జీవముగా మనకు కనపడతా ఉంది పిల్లరా. అది 2వ మాటను గమనించినట్లయితే ఈ చెట్ల గురించి, అనగా బైబిల్ గ్రంథంలో వృక్షశాస్త్రం ఉంది, జంతు శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది కదండి. ఇలాంటివి ఉంటుండగా చెట్ల గురించి కొన్ని మచ్చుకు కొన్ని ఉదాహరణలు, అనగా జల్దర్ వృక్షము అని రాశాడు, అలాగే తమలపాకు వృక్షము అని రాశాడు, బదరీ వృక్షము అన్నాడు, మస్తకి వృక్షము అన్నాడు, తాళ వృక్షము అన్నాడు, ఖర్జూరపు వృక్షము అన్నాడు, అలాగే తుమ్మ, ద్రాక్ష, అంజూరపు చెట్లు, దేవదారు మొదలన్నీ కూడా నీటి కాలంలో ఎవరైనా నాటబడినాయి, ఆకు వాడక తన కాలం ముందు చెట్టు వలె ఉన్నాయి అన్నాడు. ఫలమిచ్చే చెట్టు వలె. అవండి కీర్తనగారులు రాసినట్లయితే కీర్తన గ్రంథం మొదటి సంకీర్తన గ్రంథము మొదటి చరణాల్లో చూసినట్లయితే ఆ వివరాలు ఇవ్వబడ్డాయి. నువ్వు చెట్టువా పొట్టువా అన్నాడు ఆయన. పొట్టు అయితే చెదరగొట్టేదిగా ఉంది, చెట్టు అయితే స్టాండర్డ్ గా స్థిరమైందిగా, తల్లి వేరు పిల్ల వేరు సైతం భూమిలో పాతకపోయిందిగా. ఏమండి, చెట్టు పైకి అంతగా కనపడుతుందో ఆ తల్లి వేరు కూడా లోపల అంతగా వేర్లు ప్రాకినట్టుగా మనం గమనిస్తాం. అనగా దాని యొక్క స్థిరతను జ్ఞాపకం చేస్తా ఉంది. చెట్టు అంతా చూసినప్పుడు మనకేం అర్థం కాదండి, కానీ ఆ చెట్టు పెరిగి పెద్దదై దాని ఫలాలు ఇచ్చేటప్పుడు దాని యొక్క విలువ మనకు అర్థమైంది. అనగా ఫలాలు చూస్తే తప్ప దాని ఆన్సర్ మనకు అర్థం కాదు. అలాగే చెట్ల వివరాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఒలీవ కొండ గురించి కూడా చెప్పాడు. మనకు యెరూషలేము దగ్గరగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ గలిలయ సముద్ర తీరాల్లో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రార్థన చేసినటువంటి ఒక లక్షణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగే తన వాడుకు చొప్పున ఆయన ఒలీవ కొండకు వెళ్ళాడు అనే సత్యాన్ని చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం చూస్తే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రార్థన చేశారు. ఆయన రాయేత దూరం వెళ్ళిపోయి వాడుకు చొప్పున మోకాళ్ళు ఉని ప్రార్థన చేస్తూ ఆ వివరాలు రాయబడతా ఉన్నాయి. అలాగైతే పిల్లరా, తాను ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థించాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనములోను, యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనములు చూస్తే, వారందరూ వారి వారి ఇంటికి వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగైతే పిల్లరా, కొండ అనేది శ్రమలకు కూడినదిగా, కష్టాలకు కూడినదిగా, ఎత్తైనదిగా,
ఏమండి వాటన్నిటిని అధిగమించిన వాడుగా మన ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన 7 రకాలైన కొండల్లో ఉంటుండగా ఈ ప్రార్థనా కొండ అనేది కూడా ఒలీవుల కొండను హెచ్చించుకున్నాడండి. శ్రమల కొండలు ఉన్నాయి, కష్టాలతో ఎన్నో ఈదుకున్నటువంటి కొండలు ఉన్నాయి. అదే సమయంలో ఈయన గమనించినట్లయితే ఒలీవుల కొండ ప్రార్థనా కొండగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, ఆయన ఆరోహణ కొండను కూడా దాన్నే ఎన్నిక చేసుకున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఆయన ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళాడు ఆ రీతిగా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అనగా మరలా రాబోతూ ఉన్నాడు. సెకండ్ కమింగ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అన్నాడు. అంటే రెండవ రాకడలో ఆయన ఎలాగొస్తున్నాడంటే మొదటిసారి ఎలాగైతే వెళ్ళిపోయాడో అలాగనే తిరిగి ఆయన అదే రీతిగా రాబోతున్నాడు పిల్లరా. అంటే ఆయన ప్రార్థించే కొండగా ఒలీవ కొండలను ఎన్నుకున్నారు ప్రార్థనా జీవితాన్ని గడపడానికి. అది ఏకాంత జీవితం, ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన, శిష్యులతో కలిసి కూడిన ప్రార్థన, జన సమూహాలతో కలిసి కూడిన ప్రార్థన. ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు ఏది చేసినా సముద్ర తీరాల, ఏమండి కొండల ప్రాంతాన, అరణ్యముల్లో, అడవుల్లో కదా, అలాంటి విషయాలు ఎక్కువగా దేవుని జీవితంలో మనం చూస్తాం. మనమైతే కొంచెంగా చిన్న స్థలం, చిన్న ఇల్లు, చిన్న గది మనం గమనిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అలా కాదండి. అన్నీ కూడా విశాలముగా కను చూపు మేరకు కదండి దేవుని కార్యాలు అలాగ ఉన్నాయి పిల్లరా. అలాగే మరొక మాట నేను దాటిపోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏమంటున్నాడంటే దావీదు ఒలీవ చెట్టు కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకని వెళ్ళను అన్నాడు. ఏమండి సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. ఏమండి తాను కొండ ఎక్కిన వాడుగా దావీదు జీవితం మనం గమనిస్తాం. తన తలను కప్పుకున్నవాడుగా, ఏడుస్తున్నవాడుగా, పాదరక్షకులు కూడా లేకుండా, అనగా చెప్పులు కూడా లేకుండా పరిగెత్తిన వాడుగా గమనిస్తామండి. తనకు ఒకనొక సందర్భములో సౌలు రాజు ఎంటబడుతుండగా, చంపడానికి ప్రయత్నిస్తుండగా, తన ప్రాణాన్ని దక్కించుకునే విషయంలో ఏమండి అలాగ పారిపోయిన వాడుగా దావీదు జీవితం మనం చూస్తాం. అక్కడ కూడా ఒలీవ కొండ అనే పదాన్ని వాడబడతా ఉంది పిల్లరా. అలాగే రెండో మాటగా మనం గమనించినట్లయితే మూడవదిగా ఒలీవల నూనె అన్నాడండి. అది ఎక్కువగా మనం గమనిస్తే ప్రత్యక్ష గుడారములో దీపవృక్షములో దీపాన్ని నిత్యం వెలిగించడానికి దేవుడు వాడుతున్నటువంటి నూనెగా మనం గమనిస్తాం. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు సైతము ఆ ఒలీవల నూనెను వాడారని అర్థం చేసుకుందాం. ఒలీవ నూనె ఎప్పుడు ఆరిపోయేది కాదు పిల్లరా. ఆరుతుండగానే, ఒత్తి కాలుతుండగానే ఆ నూనెను నిత్యము వెలిగించేవారుగా. లేవియా కాండంలో మనం చూస్తే దీపము ఆరిపోకూడదు, అది నిత్యము మండు చుండవలను అని రాస్తున్నాడు భక్తుడు. ఏమండి లేవియా కాండములో ఆరాధన అర్పణ గురించి చెప్పబడినప్పుడు నిత్యము అది మండు చుండవలను, మంట ఆరిపోరాదు అన్నాడు. అలాగైతే పిల్లలు ఆలోచన చేస్తే ఒలీవను గురించి మరికొన్ని మాటలు అక్కడే రాయబడతా ఉన్నాయి. అచ్చంగా దంచి తీసినటువంటి ఒలీవ నూనెను వారు వాడేవారు. అనగా అచ్చా జటామాంసి అనేది ఒక అత్తరు యొక్క కంపెనీ పేరు పిల్లరా. అలాగని రకరకాలుగా షాపుల్లో కొనేవి, రెడీమేడ్గా తీసుకునేవి దగ్గరగా దొరికేవి ఉండవచ్చు. కానీ ఇక్కడ అలా రాయలేదు. అచ్చంగా దంచి తీసినటువంటి ఒలీవ నూనె అంటే ఒరిజినల్, ఏది కలపకుండా దేవుడు ఆ విషయాన్ని వాడుతూ ఉన్నాడు పిల్లరా. అంత మాత్రమే కాదు కానీ ఒలీవ నూనెను అభిషేక తైలముగా ప్రతిష్ఠించేవారు. అభిషేక తైలం అండి, రాజులను సైతము ఆ రోజుల్లో దేవుడు అభిషేకం చేశారు. అలాగే సొలొమోను రాజు, ఓల్డ్ టెస్టిమెంట్ ఆఫ్ ద హీరో సమూయేలు కదండి, రాజులను అభిషేకం చేసే వరము ఒక సమూయేలుకు మాత్రమే దేవుడు ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదే విషయాన్ని చెబుతూ అక్కడ ఒలీవ నూనెతో అభిషేక తైలాన్ని వారు తయారు చేశారు అన్నారు. అంత మాత్రమే కాదు పిల్లరా, ప్రతిష్ఠిత వస్తువులను కూడా వారు అభిషేకించేవారు. అక్కడ కూడా గోపరసము, లవంగి పొట్టు, నిమ్మగడ్డలతో ఒలీవ నూనె కలిపిన మిశ్రమంతో వాడేవారు. అనగా ఔషధంగా కూడా వాడాడు. అదే విషయాన్ని చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో అంజూరపు పండు ముద్దను స్వస్థతకు వాడినట్టుగా ఇక్కడ ఒలీవ యొక్క నూనెను కూడా స్వస్థతకు ఔషధంగా వాడారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఒలీవ నూనె దేవుని సంతోషపెట్టేదిగా, దేవుని ఆరాధనకు అర్పణకు పనికొచ్చేదిగా, అంత మాత్రమే కాదు రాజును సైతం అభిషేకించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక పాత్రగా మనం చూస్తాం. అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా దేవుడే ఇచ్చాడండి. ఆ వరాన్ని, పునరుద్ధాన శక్తిని, దేవుని యొక్క జీవాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అలాగే మరికొన్ని మాటలు మనం దాటిపోయినట్లయితే ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగినట్లయితే అక్కడ అనేక చెట్లు కూడి 4 రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడి కూడా వారి యొక్క లక్షణాలు తెలియపరుస్తూ ఉన్నాయి. రాజును ఎన్నుకోవాల్సి వచ్చింది. ఎలక్షన్, చెట్ల యొక్క ఎలక్షన్. ఏమంటే వృక్ష శాస్త్రం అని చెప్పాం కదా, బైబిల్లో ఒక భాగం. జంతు సాక్ష్యం ఎలాగో అలాగనే ఆ జీవరాశులు ఎలాగో ఉన్నాయో అలాగే చెట్లన్నీ కలిపి ఒక రాజు మనకు కావాలి కదా అని ఎన్నిక చేసుకునేటప్పుడు ఆ ద్రాక్ష చెట్టును వచ్చి అడిగినట్టుగా, అలాగే అంజూరపు చెట్టును వచ్చి అడిగినట్టుగా, ఏమండి ఒలీవల చెట్టును వచ్చి అడిగినట్టుగా, అట్లా ప్రతి భాగాన్ని తుమ్మ చెట్టును కూడా వచ్చి అడిగినట్టుగా మనం గమనిస్తాం. అయితే వాటి యొక్క సమాధానాలు చెప్పాయి ప్రియులారా. అలాగే ఒలీవ నూనె కూడా, నేను దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేను, దేవుని నిత్యం నేను స్తుతించకుండా ఉండలేను, నా దేవుడికి నేను అర్పణైపోవాలి అనగా నన్ను నేను కాలిపోయినా నా కాంతి అదే దేవునికి ఉపయోగపడాలి అని ఒలీవ నూనె దేవునికి ఇష్టపడినట్టుగా గమనిస్తాం. అది అక్కడ తుమ్మ చెట్టు మాత్రమే రాజుగా ఉండటానికి ఆఖరిగా ఇష్టపడినట్టుగా గమనిస్తాం పిల్లరా. అది న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలం ఆ వివరాలన్నీ కూడా. అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చూస్తే ఒలీవ నూనె తేనెగల దేశము, అది మంచి దేశము, వాగ్దాన దేశమును గూర్చి అనే మాటలు చూస్తున్నాం. అలాగైతే పిల్లరా, దేవుడిచ్చేటటువంటి ఇశ్రాయేలు దేశము అది వాగ్దానం కలిగిన దేశము, అది తేనె పాలు ప్రవహించు దేశం పిల్లరా. అనగా సమృద్ధి కలిగినటువంటి దేశము, సంపూర్ణత కలిగినటువంటి దేశము. అలాగే దేవుడు ఇష్టపడిన పరిశుద్ధ దేశం అండి. అది పరిశుద్ధ భూమిగా చెప్పబడింది. అనగా దేవుడు కోరుకున్నటువంటి పట్టణంగా చెప్పబడింది. దేవుడు ఇష్టపడినటువంటి సమాధాన పట్టణంగా చెప్పబడింది యెరూషలేము. అయితే అక్కడ కూడా ఒలీవ నూనె కలిగినటువంటి దేశము అది మంచి దేశము అన్నాడు. గుడ్ నేషనాలిటీ అన్నాడండి. మంచి దేశంలో ఏముంటుందో ద్వితీయోపదేశకాండం 8:9 కూడా చెప్పాడు. అది ఆత్మాభిషేకానికి ఉపయోగించే ఒలీవ నూనె కలిగినటువంటి దేశము అని చెప్పాడు పిల్లరా. అలాగే చెట్లన్నీ కూడా కోరుకున్నప్పుడు ఎవరికి వారు తమ యొక్క వంతు, తన యొక్క లక్షణాలు తెలియజేశారు. అది ముందుగానే చెప్పాను కదండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే వారందరూ కలిసి రాజును ఎన్నిక చేసుకోవడం పిల్లరా. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క లక్షణాలు కలిగినట్టుగా వారు దేవునికి ఎలాగ ఉపయోగపడుతున్నారు, సంఘానికి ఎలాగ ఉపయోగపడుతున్నారు, వారి యొక్క భావాలను దేవుని పక్షాన్ని తెలియజేసుకున్నారు. అలాగే ఒలీవ నూనె యొక్క లక్షణాలు కూడా అలాగే తెలియజేసినట్టుగా మనం గమనిస్తాం. అయితే ఎందుకు చెప్పబడుతుందంటే పిల్లరా, ఈ ఒలీవల అనేది మనం గమనించినట్లయితే ప్రారంభములోనే, ఆది కాండములోనే దేవుడు ఇష్టపడి ఎన్నిక చేసుకున్నాడే. ఆ యొక్క కాకిని విడిచిపెట్టినప్పుడు కపురు లేనిదిగా, కానరానిదిగా మనం చూస్తాం కదండి. అలాగైతే పౌరము చూస్తే విశ్వాసము కలిగినదిగా, నమ్మకత్వం కలిగినదిగా, ఏమండి అలాగే పునరుద్ధాన శక్తి కలిగినదిగా, జీవము కలిగినదిగా మనం చూస్తాం. అలాగే ఒలీవ చెట్టును తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క కొమ్మను గుర్తు, ఒక చిహ్నం, తాను పంపించినటువంటి పని కొరకు ఎంత ప్రయోజనకరంగా వాడబడిందో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకన్నాడు ఒలీవ చెట్టు యొక్క లక్షణాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏమండి ఒలీవ చెట్టుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ చెట్టును కూడా మనం చూస్తాం పిల్లరా. ఈ రోజుల్లో చాలా మంది యెరూషలేము యాత్రకు వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు మొక్కలను, అంజూరపు కాయలను, అంజూరపు ఆకులను అలాగే తెచ్చిచ్చేవారుగా, అనగా చూడటానికైనా పట్టుకొచ్చేవారుగా కొందరిని మనం గమనిస్తాం పిల్లరా. అలాగే ఒలీవ చెట్టు యొక్క లక్షణాలు, అనగా యేసుక్రీస్తు వారిని ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ చెట్టుకు సాదృశ్యం ఇవ్వబడి కొన్ని లక్షణాలు మనం చూస్తాం. ఆ చెట్టు సౌందర్యం కలిగినటువంటి చెట్టు అండి. ఒలీవల చెట్టు అందమైన చెట్టు పిల్లరా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనములు చూస్తే అది అందమైన చెట్టు, అనగా సౌందర్యం. ఏమంటే అక్షరార్థంగా కనపడే బయట అందం కాదు కానీ సామెతల గ్రంథం 31లో చెప్పినట్టుగా అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. పైకి కనబడవచ్చు కానీ ఎంత శుభ్రంగా తెల్లగా, కానీ లోపల అంతరంగాన్ని దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. అందుకే ఒక పద్యాన్ని మనం వింటాం కదండి. మేడి పండు చూడు మేలుమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నాడు భక్తుడు. అలాగైతే పిల్లరా, ఈ యొక్క ఒలీవ చెట్టు చూస్తే అది సౌందర్యం కలిగినది, అనగా ఆత్మీయమైనటువంటి ఆత్మ సౌందర్యం కలిగినగా చెట్టుగా మనం చూస్తాం. అలాగే బాహ్య సౌందర్యం కూడా కలిగిందండి. ఎవరైనా ఇష్టపడే చెట్టు పిల్లరా. ఇప్పుడు తుమ్మ చెట్టు ఉందనుకోండి, ఎవరం కూడా ఇష్టపడం దాదాపుగా. దాని ముళ్ళు, దాని ఊళ్ళంతా గరుకులు గరుకులుగా, గళ్ళు గళ్ళుగా కదండి, మచ్చల మచ్చలుగా, చాలా ఇబ్బందిగా మనం గమనిస్తాం. అలాగే ఎదురు బొంగు ఉందనుకోండి, దాన్ని పెద్దగా ఇష్టపడం, గడల గడలుగా చూస్తాం. అలాగైతే ఈ యొక్క ఒలీవ చెట్టు సౌందర్యం కలిగినది, బాహ్య సౌందర్యం కలిగినది, అంతరంగంగా ఆత్మీయ అందం కలిగినదిగా మనం చూస్తాం. రెండో మాటగా చూస్తే
దాని చక్కని ఫలాలు మనం గమనిస్తామండి. ఎప్పుడు నిత్యం అది ఫలాలిచ్చే చెట్టుగా ఉంది. యేసుక్రీస్తు వారు ఒకనొక సమయంలో ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆకులతో నిండిన చెట్టే కానీ కాయలేని చెట్టుగా గమనిస్తాం పిల్లరా. దేవుడు వెంటనే క్షమించి నీ వలన భూమి నిస్సారమైపోయింది, నిరర్ధకమైపోతుంది, నువ్వు భూమిని ఉండటానికి వీల్లేదు, నిన్ను నరికేస్తారు, అగ్నిలో కాల్చేస్తారు, ఎండిపోతావు, భూమి మీద కాలిపోతావని దేవుడే శపించినట్టుగా చూస్తాం. అయితే ఒలీవ చెట్టు చక్కని ఫలాలు ఇస్తుందండి. ముందుగా చెప్పుకున్నాం కదా, చెట్టు పైకి ఎంత అందంగా కనపడ్డా లోపల తల్లి ఏరు పిల్ల ఏర్లు భూమిలో ఎంతగా లోపలికి దిగిపోతాయో అంతగా, అనగా ప్రార్థనా జీవితం పిల్లరా, ప్రార్థనా జీవితం ద్వారానే ఫలాలు పొందుకోగలుగుతాం. ప్రార్థన లేకుండా మనం ఏది చేసినా, దేవుడు లేకుండా, యేసయ్య లేకుండా ఏది చేసినా ఆ పని వెనకపడుతుంది పిల్లరా, ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. అదే యేసయ్య గనుక ప్రార్థన ద్వారా సాధించగలిగితే అన్ని విషయాలు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో ప్రార్థనా విధానాలు మనం చూస్తాం. ఆయన శిష్యులను 12 మందిని ఎన్నిక చేసుకున్నప్పుడు కూడా ప్రార్థనతో ప్రారంభించబడ్డారు. అలాగే ఆదికాండం 4వ అధ్యాయం చూస్తే దేవుడు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు షేతు కుటుంబము ద్వారా మరి 4వ అధ్యాయంలో ప్రార్థన ఆరంభమాయన అనే మాట గమనిస్తాం. అనగా చక్కని ఫలాలు ఇచ్చేదిగా ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తామండి. ఆ మాటలు ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనంలో అది చక్కని ఫలాలు ఇచ్చేదిగా, అనగా అభివృద్ధి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా 1000 అంతలుగా రెట్టింపు ఫలాలు కదండి, రెట్టింపు దీవెనలు ఇచ్చేదిగా మనం గమనిస్తాం. అలాగే గమనించినట్లయితే పరిమళ వాసన ఇచ్చేది, అనగా సువాసన అండి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే అది సువాసన ఇచ్చేది పిల్లరా, పరిమళ వాసన. ఈ రోజుల్లో రకరకాల వాసనలు మనం చూస్తాం కదండి, రంగుల వాసన, రకరకాల వాసన, పెళ్లిళ్ళలో అదొక రకమైన వాసన, అత్తర వాసన, చనిపోయినప్పుడు ఇంకొక వాసన, మురికాలంలో ఒక వాసన, పెళ్లి విందులో పెళ్లి భోజనాల్లో అదొక సువాసన. అలాగైతే మనం కూడా పరిమళ వాసనముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే క్రీస్తుతో కూడా మనం లేపినని చెప్పి మీరు క్రీస్తు వలె పరిమళ వాసన కలిగి ఉండాలి అన్నాడు. అవునండి, ఒక గదిలో చూస్తే అత్తర వాసనతో నిండిన అన్నాడు. యోహాను సువార్త 11లో అక్కడ చెడు వాసన, అనగా మనిషి చనిపోయినటువంటి దుర్వాసన చూస్తాం. 12వ అధ్యాయం చూస్తే మొదటి భాగాల్లో అక్కడ అత్తర వాసన, అత్తరతో నింపబడినటువంటి సువాసన మనం గమనిస్తాం పిల్లరా. అలాగే కొరింథీ 2వ పత్రికలో చూస్తే జీవ పునరుద్ధానపు వాసన అన్నాడు. అనగా అది 2వ రాకడ వరకు కూడా అలాంటిది ఉండేదిగా దేవుడే సెలవిచ్చాడు పిల్లరా. మరో మాట గమనిస్తాం, అది పరిమళ వాసన, అనగా సువాసన ఇచ్చే చెట్టుగా మనం గమనిస్తున్నాం. తర్వాత చూస్తే ఆదికాండములోని 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే దీర్ఘకాలము నిలిచేదండి, అనగా జీవము కలిగినది ప్రియులారా, జీవము కలిగినది. అనగా కొన్ని చెట్లు ఏర్లు లేనివిగా, ఎండిపోయాయిగా, కొన్ని రోజులు కనపడకుండా రాలిపోయాయిగా, అసలు ఆ జాతి లేకున్నట్టుగా మనం గమనిస్తాం. కానీ అలా కాదు పిల్లరా, ఆదికాండం 8:11లో చెప్పబడినట్లయితే అక్కడ దీర్ఘకాలం నిలిచే చెట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే పవిత్రమైన చెట్టుగా, పరిశుద్ధమైన చెట్టుగా చూస్తాం. వాగ్దాన భూమిలో ఉన్నట్టుగా చూస్తాం. అలాగే అభిషేకానికి, వ్యాధులకు ఒలీవ నూనె ఔషధానికి వాడేదిగా యెహెజ్కేలు గ్రంథం 47:12లో చెప్పబడినట్టుగా అది ఔషధానికి వాడేదిగా చూస్తాం. అలాగే భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని కీర్తన గ్రంథం 128:3వ వచనం చూస్తాం. అది ఫలింపు నుండి, అనగా ఆశీర్వాదం గురించి. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, నేను ముగిస్తుండగా వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం యేసుక్రీస్తు వారు ఎలాగా అభివృద్ధి చెందారు కదండి, దేవుని దయందున మనుషుల దయందున వర్ధిల్లినట్టుగా, జ్ఞానమందున ఆత్మనందున వర్ధిల్లినట్టుగా మనము కూడా మన జీవితంలో పునరుద్ధాన శక్తితో, నూతనమైన జీవముతో ముందుకు సాగుదముగాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మన ఎడల చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అండి. అత్యంత ప్రేమాభరితుడైన మహాపరిశుద్ధుడా, మీకు మరోసారి వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ, సంఘాన్ని దీవించండి. ఎందరైతే ఆశతో ఎదురు చూస్తున్నారో వారందరికీ అర్థమయ్యే రీతిగా మీరు సహాయం చేశారు నమ్ముతున్నాం. ఆత్మదేవుడా, మీరు చేసిన కృపలకు బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ పేరు పేరును ఒక్కొక్కరిని మీరే దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు మా ప్రాణప్రియుడును రక్షకుడును నజరేడైన యేసయ్య పరిశుద్ధమైన నామములోని కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యున సహవాసము సన్నిధి చేరుని బిడలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం
నీ రాకడ పర్యంత వరకు తోడవి నడిపించును గాక. ఆమె మిగిలిన కార్యక్రమాలు మనం స్కీమ్ మీద చూసినట్లయితే మా యొక్క అడ్రస్ ఇవ్వబడుతుంది, అలాగే కాంట్రాక్ట్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఆ యొక్క కాంట్రాక్ట్ నెంబర్తో ఫోన్ ద్వారా మాట్లాడి మరి ప్రార్థన చేయించుకోవచ్చు. అలాగే మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం మాకు మరి ఉదయకాలం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం మరి 7 గంటలకు సాయంత్రపు వేళ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి 2వ శుక్రవారం హోల్ నైట్ ప్రేయర్ అనగా సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.